ఎదుట శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్ సిడి చవాన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ఓయూ కళాశాల నుండి సనత్ నగర్ వరకు భారీ శోభయాత్రను నిర్వహించారు. శివాజీ జయంతి రోజున సెలవు దినంగా ప్రకటించాలని సిడి చవాన్ కోరారు. जय भवानी वीर शिवाजी, जय भवानी वीर शिवाजी, जय भवानी वीर शिवाजी, जय भवानी वीर शिवाजी, जय श्री राम, 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 जय श्री राम। महाराज के जय, महाराज के जय। बोलो छत्रपति शिवाजी महाराज की जय, भारत माता की जय, भारत माता की जय। शिवाजी महाराज की మనకు ఉంది శివాజీ మహారాజ్ కోసం ఆ రెస్పెక్ట్ ఉందని మనం అందరం ఇక్కడ వచ్చి కలవడం అవుతుంది. అయితే నేనేమంటున్నానంటే మీరు మీ పరంగా మీ తరఫున ఈ ఓట్ అనేది ఓటింగ్ క్యాంపెయిన్ మీరు చేయండి, చేపించండి. ఈ ఓట్స్ అనేది ఎంతవరకు మనం పెరిగితే అంత డిమాండ్ క్రియేట్ అవుతుంది. అయితే మీ అందరికీ రిక్వెస్ట్ అదే చేస్తున్నాను, శివాజీ మహారాజ్ ఖ్యాతిని మనము ఇంటింటికి తీసుకుపోవాలి. అది మరాఠా అనే కాదు, అందరూ లో భావన ఉంది. అది ఈ మరాఠా రాజు అని మనం అంటూ ఉంటాం, చాలా కొంతమంది అంటారు, కానీ కాదు. మొత్తం దేశమంతా మరాఠా ఎంపైర్ అని ఎస్టాబ్లిష్ చేసిన పెద్ద గొప్ప మనిషి ఈయన గురించి చదవండి, బుక్స్ చదవండి, వేరేలోకి చెప్పండి ఈయన గురించి. అప్పుడే ఆ హాలిడే అనేది డిక్లేర్ అవుతుంది. హాలిడే తర్వాత కూడా గొప్ప ఉత్సవాలు మనము చేసుకోవచ్చని మీరందరికీ కోరుతున్నా. ఏ రాజు విగ్రహం లేదు. ఈరోజు భారతదేశంలో కోకొల్లుగా శివాజీ మహారాజ్ విగ్రహాలు ఉందంటే ఆయన మన హిందూ ధర్మ స్థాపన కోసం ఏ విధంగా కష్టపడ్డాడు. తల్లి కడుపులో పుట్టడం, తల్లి దేశమాత దాస్య శృంఖలాలు తెంపడానికి తల్లి జిజాబాయి ఆయనను కనకం ముందు నుంచే ఆమె ఒక ఎయిమ్ పెట్టుకొని కన్నది, ఇది హిందూ సామ్రాజ్యాన్ని కాపాడాలంటే నా కొడుకుతోనే చేపియాలని. అలాంటి శివాజీరాజుడు కన్న తల్లి అదేవిధంగా తన కొడుకు శంభాజీని ఈ దేశానికి త్యాగం చేసిన ఓ గొప్ప వ్యక్తి శివాజీ మహారాజ్. మీలో ఒక శివాజీ ఉన్నారు, మీలో ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది. ఈరోజు మనకెందుకులే అని ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే 9 సంవత్సరాల ప్రాయంలోనే శివాజీ మహారాజ్ గోహత్యను తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి. ఆ చిన్న వయసులోనే మన ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. ఈరోజు ఎంతమందికి మన ధర్మం పట్ల అవగాహన ఉంది? ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయిన సిడి చవాన్ గారి ప్రయత్నము ముందుకు వెళ్ళాలని, ఇది నేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద డే ఎలా జరుపుకుంటున్నామో అలాగే నేషనల్ కరేజియస్ డే లేదా సాహసోపేతమైన డే లాగా ప్రభుత్వం జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని పోరాటం చేస్తున్నాము. దీనిలో భాగంగా నా వంతు ప్రయత్నం ఎప్పటికీ ఉంటుంది. జై భవానీ వీర్ శివాజీ. భవానీ మాత ఆమె గర్భంతో ఉన్నప్పుడు చేసిన పూజల వల్ల భవానీ మాత ప్రత్యక్షమయ్యి శివాజీకి ఖడ్గం ప్రసాదించి ఈ యజ్ఞంలో మన బానిసత్వాన్ని కాపాడడంలో, మన దేశాన్ని కాపాడడంలో శివాజీకి ఎంతో తోడ్పడింది.